ధాత్రిని నువ్వు బయటికి వెళ్ళొద్దని నిషి ఆర్డర్ వేయటంతో సరే కేదార్ జాగ్రత్త అని ధాత్రి చెప్తుంది. నువ్వు పూజ ఏర్పాట్లు చూస్తూ ఉండు ధాత్రి, నిన్ను తలెత్తుకునేలా నేను చేస్తాను, 5 గంటల లోపల డబ్బులు నేను తీసుకొస్తానని కేదార్ బయలుదేరి వెళ్తారు. ఏందమ్మి నిషి ఇలా చేశావు, దీని ముఖం చూడకుండా ఉండేవాళ్ళం కదా అని వైజయంతి అంటే అవునని యువరాజ్ అంటాడు. అయ్యో అత్తయ్య, దీని గురించి నాకు చాలా బాగా తెలుసు, బయటికి వెళ్ళిందంటే ఏదో ఒకటి చేసి డబ్బులు తీసుకువస్తుంది, అందుకే పంపలేదు, ఇప్పుడు ఏమీ చేయలేరు అని నిషి చెప్పటంతో అవును సూపర్ నీ ప్లాన్ అని వైజయంతి అంటుంది. తర్వాత కేదార్ ఒక టీ షాప్ దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటే సింధు రమ్య అక్కడికి వచ్చి అక్క మేడం రాలేదా అని అడుగుతూ జరిగిన విషయం మొత్తం కేదార్ చెప్పటంతో అయ్యో అయితే నా దగ్గర ఇప్పుడు 1,00,000 వరకు ఉన్నాయి, నేను ఇచ్చే తీసుకోండని సింధు నా దగ్గర 3 లక్షలు ఉన్నాయి నేను ఇస్తానని రమ్య చెప్తుంది. వద్దు రమ్య అని కేదార్ అంటాడు. సార్ మాకు అవసరమైతే మీరే కదా ఆ 3 లక్షలు ఇచ్చారు, తీసుకోవటానికి ఏమి అని రమ్య అంటుంది. కానీ నేను ఇంట్లో వాళ్ళని మోసం చేయలేను, నేను సంపాదించిన డబ్బులే ఇప్పుడు ధాత్రికి తీసుకువెళ్ళి ఇవ్వాలి అని కేదార్ అంటాడు. సాధు నాయక్ సార్ని ఏదైనా లోన్ ఇవ్వమని అడిగాను అని కేదార్ అంటే సాధు నాయక్ సార్ని అడిగితే మొత్తం డబ్బులు ఆయనే ఇచ్చేస్తారు కదా అని సింధు అంటుంది. కానీ నేను ఇంట్లో వాళ్ళని మోసం చేయనని చెప్పాను కదా, అది నేను సంపాదించిన డబ్బులు అయి ఉండాలి, అది నా ఫ్యామిలీ అని కేదార్ చెప్తాడు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఒక కానిస్టేబుల్ ఆ షాప్ దగ్గరికి రావడంతో ఏంటి రమేష్ అన్న ఎందుకో టెన్షన్ పడుతున్నారే అని కేదార్ అడగటంతో అయ్యో మిమ్మల్ని చూసుకోలేదు నమస్తే సార్ అని చెప్తూ మెహతా గ్రూప్ కంపెనీస్ జమునమ్మ ఉన్నారు కదా, ఆ జమునమ్మ వాళ్ళ ఆయన వచ్చి ఇందాకే ఒక కేసు పెట్టారు సార్, అది ఏంటంటే చనిపోయిన వాళ్ళ కొడుకు పేరు మీద ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్స్, అంతేకాకుండా డైమండ్ నగలు పోయాయంట, విలువ చాలా కోట్లలో చేస్తుందంట. 3 రోజుల నుంచి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ఒక్క లీడ్ కూడా దొరకలేదు, ఉదయం మేము వీళ్ళు ఈ వీడియో పోస్ట్ చేశారు అని ఒక వీడియోని చూపిస్తూ ఉంటారు. అందులో జమున భర్త ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. జమున ఏడుస్తూ ఉంటుంది. చూడండి మా ఇంట్లో దొంగతనం జరిగింది, ఇదిగో ఈ నగ మా ఇంట్లో దొంగతనం జరిగింది, దీని విలువ చాలా చేస్తుంది, ఇది ఒక డైమండ్ నెక్లెస్ మాకు వంశపారంపర్యంగా వస్తోంది, దీనిని ఎవరైనా కనిపెట్టి మాకు అప్పచెప్పారే అనుకోండి వాళ్ళకి 25 లక్షలు బహుమానం ఇస్తాను అని మెహతా చెప్తూ ఉంటే చూడండి ఇది మా అమ్మగారి గుర్తుగా మాకు వంశపారంపర్యంగా వస్తోంది, కాబట్టి మా అమ్మగారి జ్ఞాపకార్థం దీనిని మేము దాచుకోవాలి, కాబట్టి దయచేసి ఎవరికైనా దొరికితే ఖచ్చితంగా మాకు అప్పచెప్పండి, కొట్టేసిన వాళ్ళు అమ్మాలని చూస్తారు ప్లీజ్ అని వేడుకుంటూ పోస్ట్ చేసి ఉంటారు. ఇది సార్ పరిస్థితి, ఈ వీడియో చూసిన దగ్గర నుంచి ఆఫీసర్లు నన్ను ఒకటే తిట్లు తిడుతున్నారు అని కానిస్టేబుల్ చెప్తాడు. ఆ ఫోన్ నెంబర్ అడ్రస్ నాకు పంపించు అని కేదార్ చెప్తాడు. సింధు రమ్య పదండి వెళ్దాం అని కేదార్ అంటాడు. వదిన వరలక్ష్మి వ్రతం అంటే మా ఇంట్లో ఎంత హడావిడి ఉంటుందో తెలుసా అని ధాత్రి వాళ్ళ ఇంటి కబుర్లు చెప్తూ ఉంటే ఏందమ్మి ఈ అమ్మికి కొంచెం కూడా బాధ లేకుండా ఎలా కబుర్లు చెప్తోందో చూడు అని వైజయంతి అంటే అవునత్తయ్య కాస్త కూడా టెన్షన్ పడ్డం లేదు చూడు అని నిషి అంటుంది. ఒకవేళ వాడు 25 లక్షలు పట్టుకు వచ్చాడే అనుకో, దొంగలని పెట్టి దొంగతనం చేయిద్దామా అని వైజయంతి అంటే వాడు 5 నిమిషాల్లో వాళ్ళని కొట్టేసి డబ్బులు తీసుకొచ్చేస్తాడమ్మా, అదంతా వేస్ట్ అని యువరాజ్ అంటాడు. అయినా ఇంత తక్కువ సమయంలో డబ్బులు తీసుకురావటం అసాధ్యం అని యువరాజ్ నిషి చెప్తారు. ఏంటే జగదాత్రి నీ భర్త అడుక్కు తినడానికి వెళ్ళాడా అని నిషి అంటే ఆ అవసరం కేదార్కి లేదు, మాటలు మర్యాదగా మాట్లాడు అని ధాత్రి అంటుంది. మరి అడుక్కు తినడం కంటే ఇంకెలా డబ్బులు వస్తాయి, బ్యాంకును కొల్లగొడతాడా ఏంటని నిషి అంటుంది. నిషి అని ధాత్రి అరుస్తూ ఉంటే చూడండి మీరు ఆ ఛాలెంజ్ చేశారే దాంట్లో న్యాయమే లేదు, పైగా మీరు మాటలతో ఇలా బాధ పెడుతున్నారు, వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడతారు కదా, ఎందుకు ఇలా హింసిస్తున్నారు అని సుధాకర్ జగదాత్రి నువ్వు వెళ్ళి ఆ ప్రసాదాల సంగతి చూడు, ఇక్కడే ఉంటే వీళ్ళు ఏదో ఒకటి ఇలా మాట్లాడి నిన్ను బాధ పెడుతూనే ఉంటారు అని కౌశిక్ అంటుంది. పాపం కేదార్ ఒక్కడే ఎంత కష్టపడుతున్నారో అని ధాత్రి బాధపడుతూ ఉంటుంది. వసే జగదాత్రి నువ్వే కదా ఆ పాములు పట్టేవాడిని పిలిపించి నేను కౌశిక్ కాళ్ళు పట్టుకునేలా చేశావు, ఇంట్లో ఉన్న నగలు డబ్బు నేను దొంగతనం చేసి ఆ దొంగతనాన్ని నీపై వేస్తాను, అప్పుడు వీళ్ళు నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు అని ఆదిలక్ష్మి ప్లాన్ రెడీ చేసుకుంటూ ఉంటుంది. తర్వాత కేదార్ వాళ్ళు మెహతా వాళ్ళ ఇంటికి వస్తారు. మేనేజర్ కేదార్ వాళ్ళని లోపలికి తీసుకురావడంతో ఎవరు మీరు అని మెహతా నిలదీస్తూ ఉంటారు. పోలీసులమని సింధు చెప్పేస్తుంది. చూడండి సార్ మీరు ఆ వీడియో డిలీట్ చేయమని వచ్చారా, అసలు 3 రోజుల నుంచి మీరు ఇంచి కూడా కేసు ముందుకు కదపలేదు, ఇప్పుడు వీడియో కూడా ఏదో మా తృప్తి కోసం మేము
పోస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఆ వీడియో అయితే మేము తేలేం సార్. మేము ఒక పని చేస్తాము, కేసుని వాపస్ తీసుకుంటాము. అప్పుడు మీ టార్చర్ అయినా మాకు తగ్గుతుంది అని మెహతా చెప్తుంటే అవునని జమున అంటుంది. చూడండి మేము ప్రైవేట్ డిటెక్టివ్స్ అని కేదార్ అబద్ధం చెప్తారు. అయితే ఎందుకు వచ్చారు అని అడగటంతో చూడండి ఈ కేసుని మేము సాల్వ్ చేస్తాము అని కేదార్ చెప్పడంతో అదేంటి పోలీసులు 3 రోజుల నుంచి చేయండి, మీరెలా చేస్తారు? మేము కాసేపట్లో ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాము కాబట్టి మీరేం చేయని అవసరం లేదు, డబ్బుల కోసమే ఇదంతా మీరు చేస్తున్నారని నాకు బాగా తెలుసు అని మెహతా అంటే లేదు సార్ మీరు వెళ్ళే లోపలే నేను సాల్వ్ చేసి చూపిస్తాను అని కేదార్ అంటాడు. చూడండి ల్యాండ్ డాక్యుమెంట్స్ పైన కూడా మాకు ఒరిగేదేమీ లేదు, కానీ ఆ నగ ఉందే అది మా అమ్మ నాకు ఇచ్చిన బాధ్యత కాబట్టి ఏమండి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అని జమున అనడంతో అలాగేనని మెహతా అంటాడు. చూడు సింధు ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా తీసుకురా, మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు చేరవేయి అని అనడంతో అలాగేనని సింధు వెళ్తుంది. సార్ నగ ఉన్న లాకర్ రూమ్ చూపించండి అని కేదార్ అడగడంతో ఇదే బాబు అని మెహతా చూపిస్తూ ఉంటాడు. సరే సార్ ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి అని కేదార్ అడగడంతో రమ్య మొత్తం నోట్ చేసుకుంటూ ఉంటుంది. తర్వాత అక్కడ ఒక ఛార్జర్ ఉంటుంది. కేదార్ ఆ ఛార్జర్ని తీసుకొచ్చి ఈ ఛార్జర్ మీలో ఎవరిది అని మెహతా పని వాళ్ళని మొత్తం అడుగుతూ ఉంటే మాది ఎవరిది కాదు అని పని వాళ్ళు చెప్తారు. మరి మీద అని కేదార్ అడగటంతో అలాంటి ఛార్జర్ మా ఇంట్లో ఎవరు వాడటం లేదు అని జమున చెప్తుంది. పాత ఛార్జర్లన్నీ పైన ఉన్న కబ్బోర్డ్లో పెడతాము, ఎవరైనా తీసి పక్కన పెట్టి ఉంటారని మెహతా చెప్తాడు. అవునా సరే సార్ అయితే ఇప్పుడే వస్తాను అని 5 నిమిషాలు బయటికి వెళ్తాడు. ఈ ఛార్జర్తో వచ్చే ముందే ఎవరో ఛార్జింగ్ పెట్టారు, ఒకసారి టచ్ చేసి చూడండి చాలా హీట్గా ఉంది అని కేదార్ అనడంతో అవును సార్ మీరు చెప్పింది నిజమే, కానీ ఎందుకు ఇలా చేసి ఉంటారు అని రమ్య సింధు అడగడంతో నిజం మనకు తెలియకుండా ఉండటానికి తప్పించుకోవటానికి. సరే కేసు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావటం లేదు, ఒకసారి దాత్రికి ఫోన్ చేసి అడిగి చూద్దాము ఏదైనా ఐడియా చెప్తుంది అని కేదార్ ఫోన్ చేస్తాడు. దాత్రి ఒక చిన్న కేసుని సాల్వ్ చేయాల్సి వస్తోంది. మెహతా ఆఫీస్కి వెళ్ళినప్పుడు జమున హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బీరువాలో ఉన్న డబ్బు నగలు ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా మిస్ అయిపోయాయి. వాళ్ళు 1 గంటలో ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కొడుకులు పిల్లలు మొత్తం కూడా ఫారిన్లో సెటిల్ అయిపోయారంట. ఇదిగో ఈ ఛార్జర్ మాత్రమే ఇక్కడ దొరికింది, ఇదిగో ఇదే ఆ బీరువా, ఈ ఛార్జర్ ఏమో ఎవరిది కాదని చెప్తున్నారు అని కేదార్ అంటే ఖచ్చితంగా ఇది ఇంట్లో వాళ్ళ పనే అని దాత్రి చెప్తుంది. అయితే అందరినీ ఎంక్వైరీ చేసే సమయం లేదు దాత్రి, ఏదైనా ప్లాన్ చెప్పు అని కేదార్ అంటాడు. దాత్రి ఏదో ఒక ప్లాన్ చెప్పడంతో సరే దాత్రి నేను చూసుకుంటాను, ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తాను అని కేదార్ మళ్ళీ హాల్లోకి వస్తారు. ఏంటయ్యా కేదార్ ఏం చేస్తున్నావు అని మెహతా అడగడంతో సరే బీరువాపై కొన్ని ఫింగర్ ప్రింట్స్ మేము కలెక్ట్ చేసుకున్నాము, ఇక్కడ ఉన్న వాళ్ళ అందరి ఫింగర్ ప్రింట్స్తో ఎవరు మ్యాచ్ అవుతాయో మేము చెక్ చేసి చెప్తాము, సింధు రమ్య కానివ్వండి అని కేదార్ చెప్తాడు. బాబు ఈ పని వాళ్ళందరూ నాకు చాలా కాలంగా తెలుసు, చాలా మంచివారు, నువ్వు అనవసరంగా వీళ్ళని అనుమానిస్తున్నావు అని జమున అనడంతో మేడం ఏం పర్వాలేదు, ఇంట్లో వాళ్ళే ఇది దొంగతనం చేశారు, నేను కనిపెడతాను కదా, మీ అందరూ కూడా ఫింగర్ ప్రింట్స్ ఇవ్వండి అని కేదార్ తీసుకుంటారు. మాకు ఒక 1 అవర్ సమయం ఇవ్వండి, మేము వీళ్ళ ఫోన్ నెంబర్లు కూడా తీసుకున్నాం, నేను కనిపెడతాను, నేను ఆ గది ఉపయోగించుకుంటాను వర్క్ చేసుకోవటం కోసం ఈ గంట అని కేదార్ పర్మిషన్ తీసుకుంటాడు. పూజారి గారు రావటంతో పూజారి గారు రావటానికి కాస్త సమయం పడుతుంది, ఈ లోపల ఏర్పాట్లు చేసుకుంటూ ఉండండి అని దాత్రి రిక్వెస్ట్ చేస్తుంది. ఈ లోపల ఆదిలక్ష్మి ఈ డబ్బు నగలు నేను కొట్టేసి ఈ జగదాత్రి మీద నింద మోపేస్తానని డబ్బు నగల్ని కొట్టేసి దాచిపెట్టేస్తుంది. అమ్మి కౌశికి డబ్బు నగలు ఎక్కడా అని వైజయంతి అడగటంతో ఇక్కడే పెట్టానే ఏమీ పోయని కౌశికి టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే ఇంట్లో వాళ్ళే దొంగతనం చేసి ఉంటారని ఆదిలక్ష్మి అంటే ఇన్ని రోజులకి ఒక మంచి మాట మాట్లాడావు, ఇంకెవరు ఈ జగదాత్రియే అని వైజయంతి నిందలు మోపుతూ ఉంటుంది.